హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే షాప్లో నేనేం పని చేశాను అనేది చెప్తాను. ఫస్ట్ అయితే షాప్‌కొచ్చేసి షాప్ అయితే క్లీన్ చేసేసానండి. క్లీన్ చేసేసిన తర్వాత మిషన్ మీద స్టిక్కర్ ప్యాకెట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇవన్నిటిని కూడా ఎక్కడివి అక్కడ పెట్టేస్తున్నాను. అమ్మ వచ్చిందైతే ఎక్కడియి అక్కడ వదిలేస్తదనమాట. ఎక్కడివి అక్కడ సర్దుతో ఇంక నేనంటే అవన్నీ కూడా సర్దేస్తున్నాను. ఇంక తర్వాత ఇక్కడ జిగ్‌జాగ్ మిషను మొన్ననే రిపేర్‌కి ఇచ్చాను కదా! మళ్ళీ కుట్టనేది సరిగా రావట్లేదనమాట. అదైతే సెట్ చేస్తున్నాను. ముందు రోజు ఒక 1 అవర్ వరకు కష్టపడ్డాను. పనైతే అవ్వలేదు. చీకటి పడిందని అయితే వెళ్ళిపోయాను. తర్వాత ఈరోజు జిగ్‌జాగ్ చేయాల్సిన శారీస్ ఉన్నాయి. అలాగే 2 స్టిచ్ చేయాల్సిన బ్లౌజులు కూడా ఉన్నాయన్నమాట. అందుకని జిగ్‌జాగ్ మిషన్ అయితే సెట్ చేస్తున్నాను. ఇంచుమించుగా ఒక 30-40 నిమిషాల వరకు టైం అయితే పట్టిందండి ఇది సెట్ చేయడానికి. ఎందుకంటే ఇది మనం కింద షర్టులు సెట్ చేసుకోవాలి. అలాగే నీడిల్ యొక్క టెన్షను, షర్టులు నీడిలు 2 కూడా సెట్ అయ్యే విధంగా పెట్టుకోవాలన్నమాట. మళ్ళీ నీడిల్ ప్లేట్ బిగించుకుని కుట్టు సరిగా వస్తుందా లేదా అని 1-2 సార్లు చెక్ చేస్తూ సెట్ చేసుకోవాలి. చాలా కష్టం అనమాట జిగ్‌జాగ్ మిషన్‌ని సెట్ చేయడం. తనకైతే సెట్ చేసేసాను. ఈ జిగ్‌జాగ్ మిషను తెచ్చిన తర్వాత నాకు దీనివల్ల వచ్చిన డబ్బుల కంటే కూడా నేను దీనికి ఖర్చు పెట్టిందే ఎక్కువనమాట. ఇంక మొత్తానికైతే సెట్ చేసేసానండి. హమ్మయ్య అనిపించింది. మళ్ళీ దీన్ని మోసుకెళ్ళాలంటే పెద్ద తలకాయ నొప్పి కదా! మనం కుట్టు సరిగా రాకపోతే కొంచెం కష్టమైనా గానీ సెట్ చేసేసుకోవచ్చండి. మిగతా ప్రాబ్లమ్స్ ఏమన్నా అయితే కొంచెం కష్టం గానీ నీడిల్ కుట్టయితే సరిగా సెట్ చేసేసుకోవచ్చు. చూసారు కదా! స్టిచ్ అయితే చాలా బాగా వస్తుంది. ఇలా సెట్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి నీడిల్ అనేది సెటిల్ మీద పడిపోయి నీడిల్ మొన కూడా పోతూ ఉంటుందనమాట. ముందైతే కుట్టు అలా వచ్చిందనమాట. ఇప్పుడైతే బాగానే వస్తుంది. ఇక్కడ ఈ మొత్తం 6 శారీస్ అయితే ఉన్నాయి. అవన్నీ కూడా జిగ్‌జాగ్ చేయాలి. ఇవైతే ముందు రోజు చేసినవనమాట. ఒక 7, 8 చీరల వరకు చేశానండి. బాగానే వచ్చింది. లాస్ట్ ఒకసారి అంచులు కుట్టాలనమాట. అప్పుడైతే పాడైపోయిందనమాట. మొత్తానికైతే సెట్ అయింది. ఈరోజు ఈ 2 బ్లౌజులు అయితే కుట్టాలి. ముందైతే ఈ బ్లౌజులను అయితే కట్ చేసేసుకుని ఫస్ట్ బ్లౌజులు స్టిచ్ చేసేసిన తర్వాత జిగ్‌జాగ్ అయితే వేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మిషన్‌కి నార్మల్ మిషన్ హెడ్ ఉందనమాట. మళ్ళీ దాన్ని తీసి మళ్ళీ ఇంకొకసారి దీన్ని పెట్టడం అంటే ఇబ్బందిగా ఉంటుంది కదా! అందుకని ఫస్ట్ అయితే బ్లౌజులు అయితే కట్ చేసేసి తర్వాత బ్లౌజులు స్టిచ్ చేసేసిన తర్వాత జిగ్‌జాగ్ అయితే వేస్తాను. ఫస్ట్ ఇక్కడ శారీలోని పైపింగ్ వేయడం కోసం శారీలో నుంచి కొంచెం క్లాత్ అయితే తీశాను. ఇలా పైపింగ్ కోసం శారీలోంచి క్లాత్ తీసేటప్పుడు శారీ యొక్క పొడవు లెంత్ ఎన్ని మీటర్లు ఉన్నాయి చెక్ చేసుకోవాలండి. లేదంటే శారీ అనేది చిన్నదయిపోతూ ఉంటుంది. శారీ పెద్దగా ఉంటే శారీలో నుంచి క్లాత్ అయితే తీసుకోవచ్చు. ఒకవేళ శారీ చిన్నగా ఉంటే గనక సెపరేట్‌గా పైపింగ్ కోసం సెపరేట్‌గా క్లాత్ అయితే తీసుకొని వేసుకోవాలి. ఇక్కడ ఈ బ్లౌజులు అయితే కట్ చేస్తున్నానండి. కింద కూర్చొని కట్ చేయడం కొంచెం కష్టంగానే ఉంది. కాళ్ళనేవి ఇలా మడిచేటప్పుడు నొప్పిగా ఉంటున్నాయన్నమాట. కానీ తప్పదు. అన్నీ కావాలంటే అవ్వదు కదా! ఇంక తర్వాత బ్లౌజులు కట్ చేసి స్టిచ్ చేద్దాం అనేసరికి బ్లౌజ్ అయితే కొంచెం స్టిచ్ చేశాను. ఈలోపు షటిల్‌లో నార్మల్ మిషన్‌కి షటిల్‌లో డస్ట్ అయితే పడింది. ఇక్కడ మనం ఎక్కువ బ్లౌజులు అవి ఎక్కువగా మిషన్ కుట్టేటప్పుడు ఇక్కడ డస్ట్ అనేది చిన్న చిన్నగా దుమ్ము ఉండిపోతూ ఉంటుందన్నమాట. దీన్ని కనీసం వారానికి ఒకసారైనా నీడిల్ ప్లేట్ తీసి అక్కడ పళ్ళ సెట్ దగ్గర ఉండే డస్ట్ తీసామంటే అది ఇలా సెటిల్‌లోకి వెళ్ళిపోకుండా ఉంటుందన్నమాట. నేను క్లీన్ చేయలేదు. అందుకని ఇక్కడైతే షటిల్‌లోకి కూడా వెళ్ళిపోయింది. దీన్ని ఇలా అయితే క్లీన్ చేసేసాను. తర్వాత పళ్ళ సెట్ కింద ఉన్న డస్ట్ కూడా తీసేసాను. ఇక్కడ చూసారు కదా! నీడిల్‌తో తీసామంటే దానికి అతుక్కుని ఉన్న దుమ్ము కూడా వచ్చేస్తుంది. తర్వాత ఈ పార్ట్స్ అన్నీ కూడా నీట్‌గా క్లీన్ చేసేసుకొని మిషన్‌కి సెట్ చేసేసుకొని ఆయిల్ వేసుకున్నామంటే బాగా పనిచేస్తూ ఉంటుంది. ఇంకా ఇన్ వాళ్ళ ఎవరి బట్టలు వాళ్ళే కుట్టుకునే వాళ్ళైతే నెలకొకసారైనా ఇలా క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి. కానీ ఎక్కువగా హెవీ వర్క్ చేసేవాళ్ళు కనీసం వీక్లీ వన్స్ అయినా ఇలా క్లీన్ చేసుకుంటే మిషన్ అనేది మనకి ఇబ్బంది పెట్టకుండా ఉంటుందనమాట. ఇక్కడ ఆయిల్ వేద్దామని ఆయిల్ అయితే బాటిల్‌లో వేశాను. నా కంగారుకి అది కింద కూడా పడిపోయింది. కంగారులో పనులు చేస్తే ఇలాగే ఉంటాయి. మొత్తం ఆయిల్ కూడా మొత్తం కాటన్ క్లాత్‌తో అయితే తుడిచేసాను. కాటన్ క్లాత్ అయితే ఆయిల్ తొందరగా పీల్చుకుంటుంది కదా! అందుకని కాటన్ క్లాత్‌తో తుడిచేసి అదే ఆయిల్ క్లాత్‌తో మిషన్ అయితే తుడిచేసాను. మొత్తం దుమ్మంతా పోతుందని. ఆయిల్ మనకి ఎక్కడైతే వేసుకోవాలో అక్కడ అన్ని చోట్ల కూడా ఆయిల్ అయితే వేసేసాను. రోజు కూడా ఆయిల్ అయితే వేసుకోవాలండి.
రోజు వేయకపోయినా 2 రోజులకు ఒకసారైనా మిషన్‌కి ఆయిల్ అయితే వేసుకోవాలి. అలాగే షటిల్‌లో కూడా ఆయిల్ వేసుకుంటే మనకి మిషన్ అనేది చాలా బాగా వర్క్ అవుతుందండి. అలాగే ఆయిల్ వేసాను కదా! అందుకని వేస్ట్ క్లాత్ పెట్టి ఒకసారి అయితే స్టిచ్ చేస్తున్నాను. అక్కడ ఆయిల్ ఏమన్నా ఉంటే ఆ క్లాత్‌కి అయితే అంటుకుంటుంది. మనం స్టిచ్ చేసే బ్లౌజెస్‌కి, డ్రెసెస్‌కి అంటుకోకుండా ఉంటుందనమాట. అలాగే ఇక్కడ ఈ బ్లౌజ్ సగం స్టిచ్ చేశానని చెప్పాను కదా! ఇక్కడ ఫ్రంట్ డాట్స్ అయితే వేస్తున్నాను. ఇలా ఫ్రంట్ డాట్స్ వేసేటప్పుడు మనకి డాట్స్ అనేవి స్ట్రెయిట్‌గా షోల్డర్‌కి స్ట్రెయిట్‌గా వచ్చేలా వేసుకోవాలి. అలాగే ఈ డాట్స్ దగ్గరే ఇక్కడ ఖర్చు అనేది లోపలికి పెట్టేసుకున్నామంటే ఫినిషింగ్ అనేది నీట్‌గా ఉంటుంది. అలాగే ఫ్రంట్ హుక్స్ పట్టి వైపు డాట్ అయితే వేసేస్తున్నాను. అలాగే సైడ్ మనకి ఆర్మ్ రౌండ్ దగ్గర ఒక డాట్ ఉంటుంది కదా! ఆ డాట్ కూడా అయితే స్టిచ్ చేసేస్తే డాట్స్ అయితే పర్ఫెక్ట్‌గా వస్తాయండి. మనం ముందే మార్కింగ్ చేసుకున్నామంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండదు. నేనైతే డాట్స్ మెయిన్ డాట్ ఒకటే మార్కింగ్ చేసుకుంటానండి. మిగిలినవన్నీ పెద్దగా ఏమీ మార్కింగ్ చేసుకోను. నార్మల్‌గా స్టిచ్ చేసేస్తూ ఉంటాను. కరెక్ట్‌గానే వస్తాయి. తర్వాత ఇక్కడ ఒక బెడ్‌షీట్ అయితే ఇచ్చారు. దీనికైతే అంచులైతే కుట్టేస్తున్నాను. 2 అంచులే కదా! కుట్టేసి ఇచ్చేస్తే మళ్ళీ మన దగ్గర అలా ఉండిపోకుండా ఉంటుంది. వాళ్ళొచ్చినప్పుడు ఇచ్చేయొచ్చనమాట. ఇంక ఈ బెడ్‌షీట్‌కి కూడా అంచులైతే స్టిచ్ చేసేసానండి. ఇంకా ఫాల్స్ ఇంక ఈ మిషన్ హెడ్ మార్చి జిగ్‌జాగ్ మిషన్‌కి హెడ్ మార్చేసి జిగ్‌జాగ్ మిషన్ అయితే పెట్టాలి. ఈ హెడ్ మార్చడం ఒకటే పెద్ద తలకాయ నొప్పి అయిపోతుందండి. పొరపాటున ఇది జారి కాళ్ళ మీద పడిందంటే ఇంక మనం ఏం చెప్పాల్సిన అవసరం ఉండదు. ఇంక తర్వాత ఈ జిగ్‌జాగ్ మిషన్ కూడా నీట్‌గా దుమ్మది తుడిచేసి ఆయిల్ కూడా వేసేస్తున్నాను. ఈ జిగ్‌జాగ్ మిషన్ కూడా ఆయిల్ వేసుకుంటూ ఉండాలండి. మనం వాడినా వాడకపోయినా 2 డేస్‌కి అలాగా ఆయిల్ అనేది వేసుకుంటూ ఉంటే మిషన్ అనేది రన్నింగ్ బాగా ఉంటుంది. అలాగే ఇది బెల్ట్ మోడల్ కాబట్టి బెల్ట్ దగ్గర ఆయిల్ వేసుకోకుండా ఉండాలి. అలాగే ఇక్కడ షటిల్‌లో కూడా ఆయిల్ అయితే వేయమని చెప్పారండి మెకానిక్. నేనైతే షటిల్‌లో వేసేదాన్ని కాదు. ఇంకా షటిల్‌లో కూడా ఆయిల్ వేస్తూ ఉంటే చాలా బాగా పనిచేస్తుందని చెప్పారు. ఇంక షటిల్‌లో కూడా ఒక్కొక్క డ్రాప్ ఆయిల్ అయితే వేశాను. తర్వాత ఒక వేస్ట్ క్లాత్ పెట్టి కుట్టేస్తున్నాను. ఎక్స్‌ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే క్లాత్ పీల్చేసుకుంటుందనమాట. తర్వాత ఇక్కడ సారీకి ఫాల్ అయితే వేస్తున్నానండి. వ 5 నిమిషాల్లో జిగ్‌జాగ్ ఫాలు కుట్టేయొచ్చనేసి అని చెప్తూ ఉంటారు కదా వీడియోస్‌లో. అది నిజమా కాదని నేనైతే టైమర్ పెట్టుకొని స్టిచ్ చేశానండి. నిజంగానే 5 నిమిషాల్లో ఫాల్ అయితే స్టిచ్ చేయొచ్చు. అయితే అదెలా అంటే ఎలా పడితే అలా కుట్టేసి అడ్డదిడ్డంగా కుట్టేస్తే 5 నిమిషాల్లో ఫాల్ కుట్టేస్తే మనకి ఫినిషింగ్ అనేది రాదండి. మనకి మిషన్ అలవాటు ఉండాలి కుట్టడము. మిషన్ అలవాటు ఉండాలి. అలాగే మిషన్ మనం ఎలా అయినా మనకి చెయ్యి తిరగడం కూడా ఫాల్ ఎలా పెట్టుకున్నా చెయ్యి తిరగడం కూడా అలవాటు ఉండాలి. అలా అయితేనే మనకి 5 నిమిషాల్లో ఫాల్ అనేది స్టిచ్ చేసేసుకోవచ్చు. అలాగే ఈ 5 నిమిషాల్లో ఫాల్ స్టిచ్ చేయడం అనేది మనకి మిషన్ కండిషన్ బట్టి ఉంటుంది. అలాగే కుట్టే పర్సన్‌ని బట్టి కూడా ఉంటుందనమాట. కొత్తగా మిషన్ నేర్చుకునే వాళ్ళు, అలాగే మిషన్ అలవాటు లేని వాళ్ళు, స్పీడ్‌గా కుట్టడం అలవాటు లేని వాళ్ళు ఒకేసారి స్పీడ్‌గా కుట్టేయాలి, తొందరగా కుట్టేయాలంటే అసలు అవ్వదండి. అలాగే మిషన్ కండిషన్ బాగోకపోయినా 5 నిమిషాల్లో అయితే ఫాల్ అయితే కుట్టలేరు. మనకి మిషన్ కుట్టడం ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. అలాగే మిషన్ కుట్టడం ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. అలాగే మిషన్ కూడా ఏ విధంగానైనా హ్యాండిల్ చేయగలగాలనమాట. మన క్లాత్‌ని కూడా జారిపోయే క్లాత్ అయినా కానీ, ఎటువంటి క్లాత్ అయినా సరే మనం మన చేత్తో హ్యాండిల్ చేయగలిగేలా ఉండాలనమాట. అలాంటప్పుడే మనకి ఈ 5 నిమిషాల్లో ఫాల్ కుట్టడం అనేది వీలవుతుంది. లేదు కొత్తగా బిగినర్స్ కానీ, లేదా అలవాటు లేని వాళ్ళు ఎవరైనా క్లాత్‌ని హ్యాండిల్ చేయలేని వాళ్ళు కూడా కంగారుగా కుట్టేయాలనుకుంటే, మన నీడిల్ అనేది మన చేతి మీద పడిపోయి, మనం మళ్ళీ హాస్పిటల్ పాలవ్వాల్సి ఉంటుందనమాట. అందుకని మనం మనం వర్క్ అనేది నీట్‌గా కుట్టడం అలవాటు చేసుకోవాలి. నీట్‌గా కుట్టాలి. స్లోగా కుట్టినా నీట్‌గా, నిదానంగా కుట్టాలి. నెమ్మదిగా మనం క్లాత్ కానీ, అలాగే మిషన్ కానీ హ్యాండిల్ చేయడం అలవాటు చేసుకోవాలి. నెమ్మదిగా స్పీడ్ అనేది పెంచుకుంటూ ఉంటే మనము స్పీడ్‌గా అనేది వర్క్ అనేది చేయొచ్చు. చాలామంది వాళ్ళు స్పీడ్‌గా కుట్టేస్తున్నారు, వీళ్ళు స్పీడ్‌గా కుట్టేస్తున్నారు, వాళ్ళంత సంపాదించేస్తున్నారు, వీళ్ళింత సంపాదించేస్తున్నారని ఫాస్ట్‌గా కుట్టేయాలి అనుకుంటూ ఉంటారు. మనం ఎంత ఫాస్ట్‌గా కుట్టామన్నది కాదు ఫస్టొచ్చేసి, మనం ఎంత నీట్‌గా ఫినిషింగ్ ఇచ్చామో, అలాగే ఎంత బాగా పర్ఫెక్ట్‌గా వర్క్ నేర్చుకున్నామన్నది చూసుకోవాలండి. మనకు వర్క్ వచ్చిన తర్వాత నెమ్మదిగా స్పీడ్ అనేది పెంచుకుంటూ రావాలనమాట. అలా నెమ్మదిగా స్పీడ్ పెంచుకుంటూ రావాలి. మనం ఎటువంటి క్లాత్ వచ్చినా మన హ్యాండ్‌తోనే హ్యాండిల్ చేయగలేలా ఉండాలి. అలాగే మిషన్ కానీ, అలాగే క్లాత్‌ని రెండిటిని కూడా ఒకేసారి హ్యాండిల్ చేయగలం. మన కాళ్ళతో కింద మిషన్ కాళ్ళతో తొక్కేటట్టయితే కాళ్ళతోని, లేదా మనం మోటార్ పెట్టుకున్నట్టయినా అది కూడా కాళ్ళతో హ్యాండిల్ చేయాలి కదా! అందుకని హ్యాండిల్ అలాగా కాళ్ళతో హ్యాండిల్ చేయాలి. అలాగే చేత్తో కూడా మన మిషన్‌ని క్లాత్‌ని కూడా హ్యాండిల్ చేయగలిగేలాగా ఉంటేనే మనం ఈ ఫాస్ట్‌నెస్ అనేది
పెరుగుతూ ఉంటుందన్నమాట. అలాగే ఈ మిషన్ కుట్టేటప్పుడు మనకి ట్రబుల్ రాకుండా ఉండాలండి. నేను ఇప్పుడు సైడ్ అంచులు కుట్టినప్పుడు ఫస్ట్ సారీకి వచ్చేసి థ్రెడ్ అనేది తెగిపోతూ ఉందన్నమాట. అలా తెగిపోతూ ఉంటే మనం 5 నిమిషాలు కాదు కదా, అరగంట అయినా శారీకి ఫాల్ అనేది వేయలేము. శారీ ఫాల్ అనే కదండి, బ్లౌజ్ కానీ డ్రెస్ అయినా కానీ ఏది కూడా ఫాస్ట్గా స్టిచ్ చేయలేము. మన మిషన్ కండిషన్ బాగుండాలన్నమాట. ఇంక తర్వాత నేను అలాగే కొన్ని పీసులు వచ్చే క్లాత్లు ఉంటాయి. నేను గ్రీన్ కలర్, ఫస్ట్ గ్రీన్ కలర్, డార్క్ గ్రీన్ కలర్ శారీకి అంచులు కుట్టాను కదా, అది వచ్చేసి పీసులు ఉంది కదా, లోపల మనకి దారాలు పోగులుగా ఉంది. ఆ పోగులు అనేవి ఇలాగ మనకి జిగ్జాగ్ మిషన్ అంచులు కుట్టే పాదంతో కుట్టామంటే అప్పుడు అది పీసులు అనేవి పాదంకి తగులుకుంటూ ఉండి లాగేస్తూ ఉంటుందన్నమాట. అలాంటి క్లాత్లకు కూడా ఫాస్ట్గా అయితే స్టిచ్ చేయలేము. ఏదైనా కానీ క్లాత్ని మనం హ్యాండిల్ చేయగలిగే విధానం బాగుండాలి. అలాగే మిషన్ కండిషన్ బాగుండాలి. మనం మిషన్ని అలాగే క్లాత్ని కూడా రెండింటిని హ్యాండిల్ చేయగలిగే ఉండి మనం ఎక్స్పీరియన్స్ వస్తే కనుక నిజంగా ఫాస్ట్గా అయితే స్టిచ్ చేయొచ్చండి. అయితే నేను ఇక్కడ ఇవి అర్జెంట్ కాబట్టి ఫాస్ట్గా అయితే స్టిచ్ చేశాను. నార్మల్గా అయితే మరీ ఇంత ఫాస్ట్గా స్టిచ్ చేయను. అర్జెంట్వి ఏమైనా వచ్చినప్పుడు అలాగే వర్క్ ఎక్కువగా ఉన్నప్పుడు అయితే ఫాస్ట్గా స్టిచ్ చేస్తానండి. 5 నిమిషాల్లో ఫాల్ కుట్టచ్చా లేదా అనేది మీకు చెప్పాలి కాబట్టి చెప్పాను. ఖచ్చితంగా జారిపోయే క్లాతులు ఇలాంటివి ఫాలింగ్ క్లాతులు అవైతే కొంచెం కష్టమేనండి. ఇలాగ మనకి జారిపోకుండా స్టిఫ్గా ఉండే శారీస్ ఇలాంటి వాటికైతే ఫాస్ట్గా 5 నిమిషాల్లో కుట్టచ్చండి. మనకి ఎక్స్పీరియన్స్ వచ్చినట్టయితే కనుక ఎలాంటి క్లాత్లైనా కూడా ఫాస్ట్గా స్టిచ్ చేయొచ్చు. మీకు ఎవరికైనా 5 నిమిషాల్లో వాళ్ళు కుట్టడం చూపించాలి అని వీడియో కావాలంటే నాతో కామెంట్ చేస్తే ఒకసారి అయితే తప్పకుండా వీడియో అయితే చేస్తానండి. ఇక్కడ ఫాల్స్ అన్నీ వేసేసాను. ఎవరి వాళ్ళకైతే సర్దేశాను. ఇంక ఇవి ముందు రోజు వేసిన ఫాల్స్ అనమాట. ఇవి కూడా ఎవరికి వాళ్ళకి సర్దేశానండి. ఇంక సర్దేసిన తర్వాత మిషన్ దగ్గర వేస్ట్ క్లాత్లు అవి చాలా ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా తీసేసి బయట అయితే పడేసాను. నెక్స్ట్ డే క్లీన్ చేసుకోవడానికి బాగుంటుందని. అలాగే ఇది ఒక అంబ్రెల్లా ఫ్రాక్ అండి. దీనికైతే పీకో చేశాను. ముందు రోజే చేశాను అనమాట. మీకు చూపిద్దామని చూపిస్తున్నాను. వైర్ లేకుండా పీకో చేశానండి. చాలా బాగా మనం వైర్తో చేస్తే ఎలా వస్తుందో అలాగే కర్లీగా వచ్చిందనమాట. చాలా బాగా వచ్చింది. అలాగే ఇంకా ఇక్కడ ఇంకొక 4 శారీస్ అయితే ఉన్నాయి. వీటిని కూడా జిగ్జాగ్ అయితే వేసేస్తున్నానండి. మళ్ళీ హెడ్ అయితే మార్చాలి కదా, అందుకని ఇంకా జిగ్జాగ్ మిషన్ ఎలాగా ఉంది కదా అని జిగ్జాగ్ అయితే వేసేస్తున్నాను చీరలకి. తర్వాత ఇంకొక కస్టమర్ వచ్చి గాజులు అడిగితే వాళ్ళకైతే గాజులు అయితే ఇచ్చేసాను. తర్వాత ఇక్కడ స్టోన్స్ లేస్ ఇలాంటివి వచ్చిన క్లాత్లకి పీకో ఎలా చేయాలని వీడియో చేద్దామని ఉంటే వీడియో రికార్డ్ చేయడం మర్చిపోయాను అనమాట స్టార్టింగ్ నుంచి. నేనైతే ఇలా స్టోన్స్ వచ్చినప్పుడు, మిర్రర్ వర్క్స్ వచ్చినప్పుడు అయితే ఇలా పైనుంచి నెమ్మదిగా స్టిచ్ చేస్తానండి. అలాగే ఇలాంటి వర్క్స్ వచ్చినప్పుడు కూడా మనకి పని అనేది లేట్ అవుతుందన్నమాట. మనకి క్లాత్ని బట్టి వర్క్ ఉంటుంది. అలాగే స్టిచ్ చేసే పర్సన్ బట్టి కూడా వర్క్ ఉంటుందన్నమాట. దీన్ని బట్టి మన వర్క్ ఫాస్ట్ స్పీడ్నెస్ అనేది ఉంటుంది. తర్వాత ఇక్కడ ఈ బ్లౌజ్కి హుక్స్ కాజా అయితే వేసేసానండి. ఇదండి ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే 5 నిమిషాల్లో ఫాల్ కుట్టడం గురించి మీ కామెంట్ ఏంటనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.